ఇవాళ రేపట్లో పిల్లలు కూడా చెప్తున్నారు. ఇన్స్టా ఐడి ఉందా? ఉంది సార్. ఏం పేరు? యాక్టర్ ఏఆర్బి సార్. యాక్టర్ అని పెట్టేసుకుంటే సరిపోదు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి. యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా? ఉంది సార్. చేసాడేమి? ఏమైనా సినిమాలో చేసావా? సమరయోధం అని అందులో చేశాను సార్. ఏంటి మంచి యాక్షన్ ఫిల్మా? ఆట అయిపోయా? కాదు సార్, కాదు కాదు కాదు. సమరయోధం, డాక్టర్ సమరయ్య ఇవన్నీ ఏం సినిమాలా మీరు? వెళ్ళు, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సర్లు అయితేనే తీసుకుంటున్నాం అమ్మా, ఎవడు పడితే అని తీసుకోండి. బయలుదేరు, ముందు ఆ వీడియోలు ఏవో పెట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని పెంచుకో. ఆడిషన్లకు వచ్చి వేస్ట్ లేకపోతే. నెక్స్ట్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్సర్లు పంపడా? మినిమం కనీసం 1,00,000 2 లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ప్రతి ఒకడాగాలని పంపిస్తారు. మీరు సూపర్ సార్, ఫెంటాస్టిక్ యాక్టర్ అండి మీరు. థ్యాంక్ యూ సార్. మీ ఆడిషన్ క్లిప్ చూస్తే అసలు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చే తెలుసా చూస్తే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. అది మన దాంట్లో చాలా మంచి రోల్ ఉంది సార్. మీకు చాలా కీ రోల్ అది. ఒక్కసారిగా మీకు గ్రాఫ్ అలా లేస్తుంది అంతే మీది. అంటే టైలర్ మేడ్ క్యారెక్టర్ అంటారు కదా, అలాగే ఈ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారు సార్ మీరు. మీరే ఫిక్స్ అయిపోయింది సార్, నేను మీరేని ఫిక్స్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది మనది చాలా చిన్న ప్రొడక్షన్, మీకు తెలిసే ఉంటుంది. పర్లేదు సార్. రెమ్యూనరేషన్స్ అవి ఏముండవు సార్, పేమెంట్ రెమ్యునరేషన్ లేదా సార్? అసలే సార్. కొన్ని కన్వీనియన్స్ ఏమైనా? కన్వీనియన్స్ అంటే ఎవరో కష్టం సార్. కానీ ఒక్కసారి మీరు ఈ రోల్ చేస్తే సార్ మీ గ్రాఫ్ అలా వెళ్ళిపోతుంది. సినిమా రిలీజ్ అయ్యాక మీ రోల్ హిట్ అయ్యి మీకు ఆఫర్ల మీద ఆఫర్లు తడదా వస్తాయి సార్. గ్యారంటీ రాదు సార్, వాళ్ళ గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ. సో మనం చేస్తున్నాం కదా, అరే సార్ పేరు రాసుకోండి. మనకేంటంటే ఈ మూవీలో టోటల్ మీకు ఒక 2 బ్లేజర్స్ అవసరం అవుతాయి సార్, అండ్ ఒక 3 ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్, ఒక 8 ఎన్నో కలర్ఫుల్ షర్ట్స్, టీషర్ట్స్ లాంటివి ప్లాన్ చేసుకోండి సార్. మీరు స్పాన్సర్ చేస్తారా సార్? కాస్ట్యూమ్స్ మీవే. మన దాంట్లో అంత న్యాచురల్గా ఉంటుంది సార్, అంటే మేకప్ కూడా లేదు మన దాంట్లో, మొత్తం అంత న్యాచురల్గానే తెలియదు. తమిళ సినిమాలాగా? ఎస్ సార్. ఈ తమిళ మలయాళం సినిమాల్లో వచ్చినంత న్యాచురల్గా మొత్తం ఫస్ట్ టైం సార్ తెలుగులో ఇలా తీయడం అదిరిపోద్ది, అంతే మామూలుగా ఉండదు. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి భోజనాలు మేమేమైనా బాక్స్ తీసుకురమ్మంటారా సార్? ఊరికైనా సార్. చేస్తున్నాం కదా మనం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సినిమాలో ఆఫర్ అవ్వడం ఎక్కువ, మరి రెమ్యూనరేషన్ ఉంటుంది. బాస్ అండ్ ఎంతమంది వచ్చారు ఆడిషన్కి? ఇప్పటికి 600 మంది వచ్చారు సార్. 600? ఊరున్నా ఆయన పెద్ద హీరో సినిమాలో ఆడిషన్ తీసుకుని ఎవడా ఇచ్చేది రూల్స్, వీళ్ళకి బుర్ర ఉండదు. సరే ఓ పంచి, ఇదే మంచి ఛాన్సు, మన సినిమాకి బాగా పబ్లిసిటీకి బాగా యూజ్ అవుద్ది. మనవాడిని పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకటి పెట్టి ఆడిషన్ తీసుకో, చూద్దాంలే. మన రూల్స్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఇది మన పబ్లిసిటీకి వాడుకుందాం. జాగ్రత్త, ఎవడో ఆడిషన్ అన్నీ ఎంత కావాలంటే పబ్లిసిటీ వాడుకోవచ్చు సార్. జాగ్రత్త చూడు, మళ్ళీ ఎవడో అరవకుండా సార్. సార్ తెలుగు సినిమా కదా, పిల్లని హిందీ పెట్టుకున్నాను. బాగానే చేసావు, కానీ మనకి నార్త్ ఇండియన్ లుక్ కావాలి.
అర్థం కాలేదు సార్. నార్త్ ఇండియన్ లుక్ అమ్మా. నార్త్ ఇండియన్ లుక్ అంటే అలాగైనా పైన కింద ఎక్స్ట్రా ఉంటాయి ఏంటి సార్? నాకు అర్థం కాలేదు, కొంచెం క్లియర్గా చెప్తారా? పొడుగ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి, తెల్లగా క్లీన్ షేవ్తో ఉండాలి, ఎవరా కొరియన్స్ లాగా. ఆడిషన్కి పంపించినప్పుడు తెలుగు సినిమాలో విలన్ క్యారెక్టర్ అన్నారు, నార్త్ ఇండియన్ ఎందుకు అడుగుతున్నారు? తెలుగు సినిమా కాబట్టి తెలుగు వాళ్ళని కాకుండా తీసుకున్నామని. ఇప్పుడు దానికి ఆడిషన్ పెట్టడం ఎందుకు? నార్త్ ఇండియన్లు కావాలి, నార్త్ ఇండియన్. మనది మంచి యూత్ఫుల్ మూవీ అమ్మా. అవునా సార్? రొమాన్స్ సీన్లు, లిప్పులాకు, అసలు ఈ సినిమాలో 2 బాత్రూమ్ సీన్లు ఉన్నాయి. అవి చూసారంటే కుర్రాళ్ళందరూ థియేటర్లోనే డింగిడి అయిపోతారు. అవునా సార్? సూపర్ సార్. చాలా బాగుంటుంది, మంచి సినిమా బాస్. అదే మొన్న మీ వీడియో చూశాను, పర్ఫెక్ట్గా సెట్ అవుతారని. అవునా సార్? థ్యాంక్ యూ సార్. సో అదే నీతో చేసిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి చెప్పు, అలాగే నువ్వే కొంచెం ఒప్పించే అమ్మాయిని. క్యారెక్టర్కి ఆ అమ్మాయి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అదేనయ్యా, అమ్మాయికి చెప్పు, నేను ఆ అమ్మాయిని తీసుకురమ్మన్నా, మా వాళ్ళు ఏమో నీకు ఫోన్ చేసి నేను పిలిపించారు. బోల్డ్ సీన్స్ అవి అయితే అమ్మాయి ఎలాగో కుమ్మేస్తుంది చూశాను. కమిట్మెంట్కి ఓకే కదా? కమిట్మెంటా అంటే డేట్లు తప్పకుండా సిన్సియర్గా రావడం కదా సార్? నిజంగా ఏం తెలియనట్టు అసలు నాకు కాదు, మా ప్రొడ్యూసర్ గారు తినేస్తున్నాడయ్యా బాబు. వెళ్ళు, రేపు సాయంత్రం పార్టీ ఉంది, అమ్మని దింపేసి వెళ్ళిపో. ఓకే సార్. అవునా సార్? థ్యాంక్ యూ సార్. మంచి రోల్ అయినా ఉంటే మళ్ళీ చెప్తేలే నీకు. థ్యాంక్ యూ సార్. యా, దాన్ని తీసినామంటే ఈయన పంపించారట్రా. ఈ వీడియోలో ఏ పాత్ర ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. సో మీరైతే మనోభావాలు అవి పాడు చేసుకోకండి. ఈ వీడియో గురించి మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ అమాంగ్ యువర్ గ్రూప్స్. థ్యాంక్ యూ.